ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. తన తల్లిదండ్రులను చాలా ప్రేమించేవాడు. కానీ ఎప్పుడూ ఒక్క మాటే చెప్పేవాడు. ఇప్పుడే టైం లేదు అమ్మా, రేపు వస్తా. అమ్మ ప్రతి ఉదయం ఫోన్ చేసి అడిగేది, బాబు బాగున్నావా, తిన్నావా? అతను ప్రతిసారి అమ్మ బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడదామని చెప్పేవాడు. రోజులు గడిచాయి. అర్జున్ పెద్ద ఉద్యోగం సంపాదించాడు. కారు, ఫ్లాట్, పేరు, డబ్బు అన్నీ వచ్చాయి. కానీ అమ్మకు సమయం మాత్రం రాలేదు. ఒకరోజు ఉదయం మళ్ళీ అమ్మ ఫోన్ చేసింది. రా బాబు, మన గడిచిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. అమ్మ మీతో మాట్లాడాలనిపిస్తే నాకు మెసేజ్ పెట్టు, నాకిప్పుడు మీటింగ్ ఉంది అని అర్జున్ పెట్టేశాడు. అమ్మ ఒక మాట కూడా మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తగానే విన్నది, మీ అమ్మ ఇక లేదు. అర్జున్ పరుగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. గది మూలలో అమ్మ కుర్చీపై గడియారం మోగుతుంది. పక్కన టేబుల్పై ఫోన్ ఉంది. తాజా డయల్ లిస్టులో చివరి పేరు అర్జున్. అతనికి అర్థమైంది. అమ్మ చేసిన చివరి ఫోన్ కాల్, అదే చివరి ప్రేమ పిలుపు. అర్జున్ ఆ గడియారాన్ని చేతిలో పట్టుకుని ఏడ్చాడు. అమ్మా, నువ్వు పోయావు కానీ ఆ సమయం తిరిగి రాదు. ఆ రోజు నుండి అతను ప్రతిరోజు ఒక్క పనే చేశాడు, ఎవరైనా ప్రేమించే వాళ్లకు సమయం ఇవ్వడం. కథ యొక్క సందేశం: సమయం ఎప్పుడూ ఉంది అని అనుకోవడం మనుషుల తప్పు. కానీ ప్రేమించే వాళ్లకు ఇప్పుడే సమయం ఇవ్వడం, అదే నిజమైన ప్రేమ.